వెల్కమ్ టు పూరాలోకల్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య అధికారిక యుద్ధం మొదలైపోయింది. గజీబ్ లీగ్ హాక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది పాక్. ఇప్పటి వరకు పాక్ జరిపిన దాడుల్లో సుమారు 130 మంది తాలిబాన్లు మృతి చెందినట్లు పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని కబూల్ పై వైమానిక దాడులతో పాక్ విరుచుకుపడుతోంది. అయితే ముందు రోజు రాత్రి పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ దాడులతో విరుచుకుపడింది. పాక్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో 70 మందికి పైగా ఆ దేశ సైనికులు మృతి చెందినట్లు తాలిబాన్లు ప్రకటించారు. పెద్ద మొత్తంలో సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు కూడా వెల్లడించారు. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్టు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ తో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కబూల్ తో పాటు కందాహార్ పై ఎయిర్ అటాక్స్ చేస్తున్నట్టు కూడా తెలిపింది. అయితే పాక్ జరిపిన దాడుల్లో ప్రాణ నష్టం వివరాలు ఇంకా బయటపడటం లేదు. గత కొన్ని రోజులుగా పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులు జరపగా దాదాపు 70 మంది దాకా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారు. దీనికి బదులుగా పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.